నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కాలుష్యంతో సంతానలేమి, గ్యాస్ బాధలకు సరికొత్త చికిత్సలు, మలంలో రక్తం పడుతోందా, ఇంకా హెల్త్ టిప్. తీవ్రమైన కాలుష్యం మూలంగా క్యాన్సర్ల ముప్పు ఉంటుందని తెలుసు. కాలుష్యం దాటికి గుండె జబ్బులు తాకిడి కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. తాజాగా సంతానలేమి కూడా ఈ సమస్యల జాబితాలోకి వచ్చి చేరింది. కాలుష్య కాసారాలకు దగ్గరగా ఉండే మహిళల్లో సంతాన సామర్థ్యం తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చాలా కాలంగా వాయు కాలుష్యానికి గురవుతున్నప్పుడు ఆ ప్రభావం మహిళల పునరుత్పత్తి వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ తల్లి మళ్లీ పుట్టడమే. అయినా ఆ ఘడియ కోసం ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంది. కానీ పెరుగుతోన్న వాయు కాలుష్యం అమ్మ కావాలన్న ఆ కళ నెరవేరకుండా చేస్తోంది. చాప కింద నీరులా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని హరించేస్తోంది. ఐవీఎఫ్ చికిత్సలని ఈ కాలుష్యం కాటేస్తోంది. దాంతో కొన్ని దశాబ్దాలుగా మన దగ్గర సంతానలేమి పెరుగుతోంది. ప్రతి 6 జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం. జీవనశైలి, ఆలస్యంగా పెళ్లిళ్లు కావడం, జన్యువులు, హార్మోన్లు, శరీర నిర్మాణంతో పాటు పెరుగుతోన్న వాయు కాలుష్యము ఇందుకు కారణమేనని, అందులోని హానికారక కర్బన రసాయనాలు ప్రత్యుత్పత్తి హార్మోన్ల వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒకప్పటి కాలుష్యంతో పోల్చుకుంటే ఇప్పుడు కాలుష్యం కూడా చాలా బాగా పెరిగిపోయింది. సో ఆ కాలుష్యం పెరగటం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు అనేది చూస్తూ ఉంటున్నాము. సో ముఖ్యంగా ఏంటంటే ఆహారం కానీ, గాలి అండ్ నీరు కాలుష్యం వల్ల కూడా సంతాన సాఫల్యత మీద కూడా చాలా ప్రభావాలు అనేది పడుతుంది. ముఖ్యంగా మగవాళ్ళల్లో చూసుకుంటే గనక వీర్య కణాలు తగ్గిపోవటం, వీర్యం నాణ్యత తగ్గిపోవటం, లేకపోతే దాని క్వాలిటీ తగ్గిపోవటం, వీటన్నిటి వల్ల కూడా సంతాన సాఫల్యత తగ్గుతుంది. అండ్ ఆడవాళ్ళల్లో చూసుకుంటే ఏంటి అంటే మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి దానివల్ల కూడా సంతాన సాఫల్యత అనేది బాగా తగ్గటం చూస్తున్నాము. వాయు కాలుష్యంతో చూసుకుంటే ఏంటి అంటే కొంచెం అవగాహన అనేది తక్కువ ఉండటం ఒక కారణం అవ్వచ్చు. సో మహిళల్లో మేజర్గా చూసుకుంటే గనక మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా రీజన్స్, అంటే నెలసర్లు సరిగ్గా రాకపోవటం, లేకపోతే అండం నెల విడుదలవ్వకపోవటం, అండం క్వాలిటీ తగ్గిపోవటం, అండ్ అండం నాణ్యత ఆర్ అండాల కౌంట్ తగ్గిపోవటం, అంటే లో ఓవేరియన్ రిజర్వ్ అంటాము. ఈ అన్నిటి కారణాల వల్ల కూడా ఏంటంటే బాగా సంతాన సాఫల్యం తగ్గిపోవటం కూడా బాగా చూస్తున్నాం. కాలుష్యం మూలంగా మహిళల్లో సంతాన సాఫల్యత అవకాశాలు బాగా దెబ్బతింటున్నట్టు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీర్ఘకాలం పాటు ట్రాఫిక్ గందరగోళంలో చిక్కుకున్న మహిళల్లో సంతాన సాఫల్యత తక్కువగా ఉన్నట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ వెల్లడిస్తోంది. వాయు కాలుష్య ప్రదేశాల్లో నివసించే మహిళల్లో సంతానలేమి ఎక్కువగా ఉందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో స్పష్టమైంది. వాయు కాలుష్య కారకాలైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, PM10 అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 10, భారలోహాలు, పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు మొదలైనవన్నీ హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తున్నాయి. దాంతో నెలసరి క్రమం తప్పి PCOD, PCOS సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కాలుష్య కారకాల వల్ల సంతానోత్పత్తిలో కీలకమైన అండాశయాల పనితీరు కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా PM2.5, PM10 వల్ల యాంటీ ముల్లేరియన్ హార్మోన్ ప్రభావితమవుతుంది. ఫలితంగా అండాల నాణ్యత, నిల్వలు తగ్గిపోయి గర్భం దాల్చడం కష్టమవుతుందని చెబుతున్నారు డాక్టర్లు. సో ఈ గాలిలో ఉండే విషవాయువులు కానీ, రసాయనాలు కానీ, సో వీటి వల్ల ఏంటి అంటే గర్భిణీ స్త్రీల్లో కూడా బాగా తలనొప్పి, అలసట, కొంచెం తిమ్మిరిలాగా రావటం, లేకపోతే ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఇవన్నీ రెగ్యులర్గా ఎదురవుతున్నాయి. అండ్ ఇంకా ఈ విషవాయువులు వీటి వల్ల గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తున్నాయి. సో ఇట్లాగే కాకుండా గర్భిణీ టైంలో వచ్చేసరికి గర్భస్రావం, లేకపోతే డెలివరీ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, అంటే అధిక రక్తస్రావము ఇవన్నీ కూడా తలెత్తుతున్నాయి. అండ్ డెలివరీ అయిపోయాక కూడా పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటాము, అంటే మానసిక ఒత్తిడి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల తల్లితో పాటు బిడ్డ కూడా, అంటే తల్లి ఏదైతే ఆ విషవాయువు అది పీల్చుకున్నప్పుడు బిడ్డకి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో కడుపులో ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ బిడ్డకి కొన్ని
స్టార్టింగ్ స్టేజ్లో పిండం సరిగ్గా ఎదుగుదల లేకపోవటం, బిడ్డ ఎదుగుదల నెమ్మదించటం, అట్లాగే బిడ్డ అంటే తక్కువ బరువుతో పుట్టటం, ఈ కారణాలు చూస్తూ ఉంటాము. లేకపోతే కొంచెం లోపలే పుట్టుకతో వచ్చే అవయవ లోపాలు, ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అయి ఉండొచ్చు. అండ్ ఇంకా పుట్టిన తర్వాత కూడా ఇంకా క్రమక్రమంగా విషవాయువు వల్ల ఎదిగే పిల్లల్లో కూడా మానసిక సమస్యలు, లో ఐక్యూ, ఈ మధ్య రీసెంట్గా ఆటిజం అంటే మానసికంగా ఎదుగుదల తక్కువ ఉండటం, మెదడు కొంచెం తక్కువ ఎదుగుదల చూడటం, సో ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అయి ఉండొచ్చు. ఇంకా పిల్లలు పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల సమస్యలు కానీ, శ్వాసకోశ సమస్యలు, ఇంకా ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఈ విషవాయువుల వల్ల కంటిన్యూస్గా ఎక్స్పోజర్ వల్ల ఏంటంటే సో పిల్లల్లో కూడా చిన్నప్పుడే అధిక రక్తపోట్లు, మధుమేహము అండ్ చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే ఊబకాయం, ఇవన్నీ కూడా తలెత్తుతున్నాయి. వాయు కాలుష్యం అనేది గర్భిణీలకు కూడా శాపంగా మారుతోంది. కాలుష్యంలోని పాదరసం, సీసం వల్ల నెలలు నిండకముందే ప్రసవించే వారి సంఖ్య పెరుగుతోంది. దాంతో పసివాళ్లలో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందకపోవడం, తక్కువ బరువుతో పుట్టడం, దీర్ఘకాలంలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం జరుగుతోంది. గర్భిణీల్లో బీపీకి కారణమవుతోంది. ఈ కాలుష్య కారకాలు ప్లాసెంటాను దాటి వెళ్లడంతో నవజాత శిశువుల ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయి. పురుగు మందులు, ఫ్యాక్టరీ రసాయనాలతో రొమ్ము, అండాశయ క్యాన్సర్లు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సంతాన సాఫల్యతను చక్కగా ఉంచుకునేందుకు కాలుష్యం కోరలకు చిక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గాలి కాలుష్యాన్ని నియంత్రించడం ఎటూ మన ఒక్కరి చేతుల్లో లేదు. కాబట్టి వ్యక్తిగతంగా, సామాజికంగా అందరూ కలిసికట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. సో గర్భధారణ సమయంలో కూడా వాతావరణం కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ బయటికి అంటే ట్రాఫిక్ టైం ఎక్కువ పీక్ అవర్స్లో కూడా బయటికి కొంచెం ఏదైతే విషవాయువులు ఎక్కువ ఉంటాయో ఆ టైంలో కొంచెం ఏదైనా అత్యవసరమైన పని లేకపోతే కనుక బయటికి రాకోకుండా ఉంటే కొంచెం మంచిగా ఉంది. ఒకవేళ బయటికి వచ్చినా కూడా కొంచెం మాస్కులు ధరించడం వల్ల, మెయిన్గా N95 మాస్కులు ధరించడం వల్ల కూడా ఆ గాలిలో ఉండే ఆ రసాయనాలు కూడా మనకి కొంచెం లోపల ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకోకుండా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీల్లో మంచి ఆహారం తీసుకోవటం వల్ల కూడా రోగనిరోధక శక్తి అనేది కూడా పెంచుకోవచ్చు. ఎక్కువ నీరు తాగాలి, బాగా హైడ్రేట్ అవ్వాలి. ఎక్కువ నీరు తాగటం వల్ల కూడా మన బాడీలో ఉన్న మలినం కూడా బయటికి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర కొంచెం ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండటం, ఎక్కువ చెట్లు నాటుకోవటం, ఇంట్లో కూడా కొంచెం మొక్కలు పెంచుకోవటం, ఏదైతే గాలి శుద్ధిపరుస్తుందో అలాంటి మొక్కలు పెంచుకుంటే కొంచెం ఆ గాలిలో విషవాయువులు అవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ధూమపానం చేసే వాళ్ళ దగ్గరికి కూడా వీలైనంతగా దూరంగా ఉండి అవి పీల్చుకోకుండా ఉంటే కొంచెం మనం దీన్ని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. అట్లాగే నీరు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. అండ్ వీలైనంత వరకు కూడా మనం వాహనాలు కూడా కొంచెం తగ్గించుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ కూడా వాడుకుంటే కొంచెం ఈ గాలిలో ఉండే ఆ విషవాయువులు కూడా కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. కాలుష్యం మూలంగా సంతాన సాఫల్యత దెబ్బతింటోన్న నేపథ్యంలో మహిళలు గర్భధారణ విషయంలో ముందు నుంచి కాస్త అప్రమత్తంగా ఉండాలి. సంతానం కోసం ప్రయత్నించే కాలంలో రద్దీ ప్రదేశాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్క్ పెట్టుకోవాలి. ఉదయం, సాయంత్రం వాహనాల రద్దీ తర్వాత కాలుష్యం ఎక్కువ కాబట్టి ఆ వేళల్లో వెళ్లకపోవడం మేలు. ఇంటి చుట్టూ లోపల ఆక్సిజన్ విడుదల చేసే తులసి, స్నేక్ ప్లాంట్, పీస్ లిల్లీ, అరెకా పామ్, స్పైడర్ ప్లాంట్ వంటి మొక్కల్ని పెంచుకోవాలి. అలాగే ఎయిర్ ప్యూరిఫైర్ల ద్వారా ఇంట్లో గాలి నాణ్యతను పెంచుకోవచ్చు. కిచెన్, బాత్రూంలలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇంటికి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. వాయు కాలుష్యం 20లో కన్నా 30 దాటిన వాళ్లపైనే ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు వివాహాన్ని ఆపై సంతానం కనడాన్ని వాయిదా వేయకుండా 30లోకి అడుగు పెట్టకముందే సంతానం కోసం ప్రయత్నించడం అన్ని విధాలా మేలు. ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. నడుం నొప్పి అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మానసిక భావన, ప్రవర్తనతోనూ ముడిపడి ఉంటుందని డెన్మార్కుకు చెందిన ఒక తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. వ్యాయామం, మానసిక చికిత్సల కలబోతతో కూడిన కాగ్నిటివ్ ఫంక్షన్ థెరపీ అనేది దీర్ఘకాల నడుం నొప్పికి బాగా ఉపయోగపడుతున్నట్లు
యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ చికిత్సను స్వల్పకాలం తీసుకున్నా ఏళ్ల కొద్దీ ఫలితం కనిపిస్తుండడం విశేషం. ఆయా వ్యక్తులకు అనుగుణమైన కదలికలు, జీవనశైలి మార్పుల ద్వారా నొప్పిని అర్థం చేసుకోవడాన్ని, నియంత్రణలో ఉంచుకోవడాన్ని నేర్పించడం కాగ్నిటివ్ ఫంక్షన్ థెరపీ ప్రత్యేకత. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు చాలా మంది శరీరాన్ని కదిలించడానికి భయపడుతుంటారు. వారి ప్రవర్తన, నమ్మకాలు చాలా కాలంగా కదలికలకు అనుగుణంగా సర్దుకుపోయిన నాడీ వ్యవస్థ వంటివి ఇందుకు దోహదం చేస్తుంటాయి. వీటిని మార్చడానికి ఎవరో ఒకరి సహాయం అవసరం. ఇక్కడే ఎస్ఎఫ్టీ చికిత్స ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అధ్యయనంలో భాగంగా చాలా కాలంగా నడుము నొప్పితో బాధపడుతున్న 492 మందిని ఎంచుకుని కొందరికి 12 వారాల పాటు సిఎఫ్టీ తరగతులు నిర్వహించారు. ఆయా వ్యక్తుల భంగి, నొప్పి మీద వారికి గల ఆలోచనలు, భావోద్వేగాలు, జీవనశైలి అంశాలను నిశితంగా పరిశీలించారు. నొప్పిని భిన్నంగా చూడడం, వారి కదలికల తీరును మార్చుకోవడం, విశ్రాంతి తీసుకునే పద్ధతులు, ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవడం నేర్పించారు. నొప్పి మందులు, ఫిజియోథెరపీ, మర్దనా చికిత్సలతో పోలిస్తే సిఎఫ్టీతో 3 రెట్లు ఎక్కువగా నొప్పి, వైకల్యం తగ్గుముఖం పట్టినట్లు తేలింది. నడుము నొప్పితో దైనందిన పనులేవి చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సిఎఫ్టీ చికిత్స దీర్ఘకాలం మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. గాడి తప్పిన ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల కావచ్చు, ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ బాధలు పెరుగుతున్నాయన్నది కాదనలేని నిజం. గ్యాస్ ట్రబుల్ని మనం పొట్టలో ఒక వాయుగుండంగా చెప్పుకోవచ్చు. కడుపు ఉబ్బరం, పులితేనుపులు, ఆపాన వాయువులతో ఒకటే ఇబ్బంది పెట్టే గ్యాస్ బాధలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గార్డెక్స్, బ్రావరీ క్యాప్సూల్ వంటి చికిత్సల సాయంతో గ్యాస్ ట్రబుల్ నుంచి విముక్తి పొందవచ్చునని చెబుతున్నారు డాక్టర్లు. గ్యాస్ బాధలను తగ్గించే సరికొత్త చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడుపు ఉబ్బరం, గ్యాస్ ఎక్కువ వస్తుంది, ఏం తిన్నా గ్యాస్ వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం ఒంటికి పట్టకపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ పీనట్స్ కానీ లేకపోతే బాదం పప్పులు కానీ ఇలాంటివి కొంతమంది పడవు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కడుపు బాగా ఉబ్బరం వచ్చి గ్యాస్ పైనుంచి కింద నుంచి వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్న పేగులో బ్యాక్టీరియా ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. ఇది ఎలా తెలుసుకోవచ్చు, ఏం చేయాలి, దీని గురించి చెప్పాలి అని అంటే హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ ఉంటుంది. ఏం లేదు, కొంత లిక్విడ్ లాంటిది ఇచ్చి వాళ్ళకు ఒక ట్యూబ్లోంచి ఊదమని చెప్తూ ఉంటాం. ఊదినప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్ బాడీకి అంటకుండా బ్యాక్టీరియా లోపల తీసుకుంటే ఒక రకమైన గ్యాస్ వదులుతుంది. అది మనం గాలి ఊదేటప్పుడు హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్లో ఆ మీథేన్ బ్రెత్ టెస్ట్లో అది తెలుస్తుంది అన్నమాట. దీన్ని సీబు అంటారు అన్నమాట, స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. ఈ పర్టికులర్ పేషెంట్స్కి కొన్ని రోజుల పాటు యాంటీబయాటిక్స్ లాంటివి ఇస్తే వాళ్ళకి బెటర్ క్యూర్ ఉంటుంది. ఇది ఎలా తెలుసుకుంటారంటే పేషెంట్స్, మీరు ఏదైనా యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు ఈ కడుపు ఉబ్బరం తగ్గుతుందా అంటే అవును సార్ అంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి పర్టికులర్ టెస్ట్. లేకపోతే కొంతమందిలో వీట్ పడకపోవడము, లేకపోతే మిల్క్ పడకపోవడము, లాక్టోజ్ ఇంటాలరెన్స్, ఇవన్నీ కడుపు ఉబ్బరం. పైల్స్తో బాధపడుతున్నప్పుడు, ఆ పైల్స్ బాగా ముదిరిపోయినప్పుడు నొప్పితో పాటు అప్పుడప్పుడు ఆసనం నుంచి రక్తం పడడం మనలో చాలా మందికి అనుభవమే. అయితే పైల్స్ ఉన్నా లేకున్నా మనలో కొంతమందికి తరచుగా మలంలో రక్తం పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వేడి చేసిందనో, పైల్స్ మూలంగా రక్తం పడుతుందనో అశ్రద్ధ చేయకూడదు. రక్తం పడడం అనేది ఎప్పుడైనా ప్రమాదకర సంకేతమే. మలంలో రక్తం కనిపించడం వెనుక సాధారణ ఇన్ఫెక్షన్లు, పైల్స్ మొదలుకుని ప్రమాదకరమైన పెద్దపేగు క్యాన్సర్ వరకు చాలా కారణాలే దాగి ఉంటాయి. మలంలో రక్తం పడడం వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రెక్టల్ బ్లీడింగ్ అంటే ఏంటి? రెక్టల్ బ్లీడింగ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దీంట్లో ఏంటంటే మన మోషన్ వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అనేది జరిగే చాలా అనేకమైన కారణాల వల్ల వస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా సింపుల్గా చెప్పాలి అంటే మోషన్ అతుక్కొని బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. అదేమో అతుక్కొని వచ్చి చుక్కలు పడటము. యూజువల్గా అలా వచ్చినప్పుడు అది ఏనల్ ఫిషర్స్ కానీ, కోసుకొని పడటం కానీ అలాంటి ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు మోషన్ అయిన తర్వాత సడన్గా ఫ్రెష్ బ్లీడ్ వస్తూ ఉంటుంది. అలా ఫ్రెష్ బ్లీడ్ వచ్చినప్పుడు ముఖ్యంగా అది పైల్స్ కానీ, హెమరాయిడ్స్ కానీ అలా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఈ బ్లడ్, మోషన్ రెండు కలిసి వస్తాయి. అలా కలిసి వచ్చేటప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్లో, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రాన్ డిసీజెస్లో ఈ విధంగా అన్నీ కలిసి వస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే యూజువల్గా పేషెంట్స్కి మందులతో కన్నా మీరు తప్పకుండా కొలనోస్కోపీ చేయించుకోవాలమ్మా అని అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది.
కొంతమందికి ఏంటంటే మోషన్ బ్లడ్డే కాకుండా కొన్నిసార్లు మోషన్, కొన్నిసార్లు బ్లడ్ ఉంటుంది, కొన్నిసార్లు లూజ్ మోషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఫ్రెష్ బ్లడ్, కొన్నిసార్లు బ్లాక్ కలర్డ్ ఫ్లో, బ్లాక్గా ఉంటుంది మోషన్. అలాంటప్పుడు ఏంటంటే ఒకవేళ మన పేగులు ఏమైనా క్యాన్సర్స్ ఏమైనా వస్తున్నాయని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మలంలో రక్తం పడటానికి వెనక కారణాలేంటి? సో ఇప్పుడు మనకు ఒకసారి సడన్గా మనకు బ్లీడింగ్ అయ్యింది అనగానే ముఖ్యంగా మనం ఏంటంటే సింపుల్ లోకల్ ఎగ్జామినేషన్ చేస్తాం. లోకల్ ఎగ్జామినేషన్లో ప్రాక్టోస్కోప్ అని పాస్ చేసి ఏనల్ కెనాల్లో మనకేమన్నా ఆ ఏరియాలో ఏమన్నా రాపిడిలాగా ఉందా, చిన్న ఫిషర్ లాగా ఏమన్నా కట్ అయిందా, పైల్స్ ఉన్నాయని చెక్ చేస్తాం. అది ఉంది అంటే అదే బ్లీడింగ్ అవడానికి కారణం అని. ఒక్కొక్కసారి ఒక చిన్న స్పర్టర్ లాగా ఉంటుంది, ఆ బ్లీడింగ్ అంటే పంప్ అయి కొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు అది ఇమీడియట్గా మనం తీసుకెళ్ళి స్టాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా యూజువల్గా ఈ బ్లీడింగ్ కనపట్లేదు కానీ ఏనల్ కెనాల్ మొత్తం చాలా రెడ్గా కనపడుతుంది, కందిపోయినట్టు కనపడుతుంది. అది ఏంటంటే యూజువల్గా ఏంటంటే మనకు అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ కండిషన్స్లో ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు కొలనోస్కోపీ చేసి ఏదైనా ముక్కలు తీసుకోవటం అని జరుగుతూ ఉంటాయి. కొన్ని కండిషన్స్లో ఏంటంటే పాలిప్స్ ఉంటాయి, ఆ పాలిప్ని తీసి బయాప్సీ అని చేయడం జరుగుతూ ఉంటుంది. బ్లీడింగ్ అవ్వగానే అనేకమైన రీజన్స్ని మనం ఏదుందో చెక్ చేసుకొని మందులు వాడితే చాలా బెటర్. ఎందుకంటే అది ఒకవేళ మ్యాలిగ్నెన్సీ అయినా కానీ ఇప్పుడున్న కండిషన్స్లో కొలానిక్ క్యాన్సర్స్ ఎంత తొందరగా మనం డయాగ్నోస్ చేస్తే ఆల్మోస్ట్ మనం క్యూర్ అని మనకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మలంలో రక్తం పడటాన్ని ఎప్పుడు పట్టించుకోవాలి? బ్లీడింగ్ అనేది ఎప్పుడైనా మనం ఎవాల్యుయేట్ చేయాల్సిందే. ముఖ్యంగా ఏంటంటే బ్లీడ్ అనేది ఒకరోజు వచ్చి తగ్గిపోయింది, అది కూడా మోషన్కి అంటుకొని వచ్చింది, అంతేగాని మళ్ళీ డ్రాప్స్ ఏం పడలేదు, అది అంత సీరియస్ కాదు. అదే నాకు చాలా హార్డ్గా వచ్చింది మోషన్, జనరల్గా హార్డ్గా రాదు, ఒకసారి హార్డ్గా వచ్చింది, ఆ రోజు మాత్రం బ్లీడ్ అయింది, ఆగిపోయింది, పర్వాలేదు, అంత మనం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు ఎవ్రీడే బ్లీడింగ్ పడుతూ ఉంది. అదేవిధంగా బ్లీడింగ్ ఒక్కొక్కసారి ఫ్రెష్ రెడ్ వస్తుంది, కొన్నిసార్లు బ్లాక్ కలర్ వస్తుంది, కొన్నిసార్లు మోషన్తో మిక్స్ అయ్యి వస్తుంది. తప్పకుండా మనం అంటే మీరు డాక్టర్ని సంప్రదించి ఇది ఏదైనా సీరియస్ ఇష్యూని చూసుకోవడం చాలా అవసరం. మీకు బ్లీడింగ్ అవుతుంది, బ్లీడ్తో పాటు ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గుతున్నారు, చాలా ఇమీడియట్గా మీరు డాక్టర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మంచి సిమ్టమ్స్ కాదు. మలంలో రక్తం కనిపిస్తే అది క్యాన్సరేనని భావించటం సరైందేనా? చాలా మందికి మనం చూసామంటే ఆల్మోస్ట్ 60-70%, ఇంక్లూడ్ వీకెన్స్ 80% చాలా వరకు పైల్స్, ఫిషర్స్, హెమరాయిడ్స్ ఇవే ఉంటాయి. మనం మ్యాలిగ్నెన్సీ అన్నది మనం ఒక 5-10% కింద తీసుకోవచ్చు వాళ్ళకే, కానీ మనం అలానే నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏజ్ని బట్టి చిన్న పిల్లలు, యంగ్స్టర్స్ మ్యాలిగ్నెన్సీ వచ్చేది చాలా అన్కామన్. మిడిల్ ఏజ్ హ్యాబిట్స్ సరిగ్గా లేవు, హ్యాబిట్స్ మార్చుకోవాలని చెప్పడం సరి. ఏజ్ అవుతుంది, 45-50 ఇయర్స్ అవుతున్నారు, తప్పకుండా మనం కొలనోస్కోప్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని బ్లడ్ అని చూడగానే భయపడాల్సిన అవసరం లేదు. ఏజ్ పెరిగే కొద్దీ ఈ మ్యాలిగ్నెన్సీస్, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ ఇలాంటి జబ్బులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ 40 ఇయర్స్ దాటిన తర్వాత బ్లీడ్ అవుతుంది అంటే అట్లీస్ట్ ఒకసారి కొలనోస్కోపీ అయినా చేసుకోవడం మంచిది. మలంలో రక్తం పడుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఇప్పుడు ముఖ్యంగా రెక్టల్ బ్లీడ్ అవ్వగానే ముఖ్యంగా ఫస్ట్ డిజిటల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. డిజిటల్ ఎగ్జామినేషన్ అంటే మన ఏనల్ కెనాల్లో ఫింగర్ పెట్టి చెక్ చేస్తాం. ఎందుకంటే అది మ్యూకోసా ఎలా కనపడుతుంది, దానికి ఏమన్నా మ్యాలిగ్నెన్సీలా కనిపిస్తుందా అని చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. డిజిటల్ ఎగ్జామినేషన్ తర్వాత ప్రాక్టోస్కోపీ, అదొక 10 సెంటీమీటర్ మనం చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా వరకు చాలా ఏనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన ప్రాక్టోస్కోపీలో నిర్ధారణ అవటం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత కొన్నిసార్లు ఏంటంటే చిన్న అంటే ఫిస్ట్లా నుంచి బ్లడ్, పసుపు వస్తూ ఉంటాయి, కానీ డిసెపర్ అయిపోతూ ఉంటాయి, కొన్ని రోజులు వస్తాయి, కొన్ని రోజులు తగ్గిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మనం ఎంఆర్ ఫిస్టోగ్రామ్ అని చేస్తూ ఉంటాం. ఎంఆర్ ఫిస్టోగ్రామ్ ఏంటంటే బయట కనెక్షన్ ఉంటుంది, మోషన్ కనెక్షన్ ఉంటుంది, మోషన్ ద్వారానికి ఎక్కడి నుంచి వస్తుందో చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎప్పుడైతే బ్లీడింగ్ అనేది పైనుంచి వస్తున్న అనుమానం ఉందో సిగ్మాయిడోస్కోపీ కానీ కొలనోస్కోపీ అని చేయడం చాలా అవసరం. మనకు కొలనోస్కోపీ చేసిన తర్వాత ఒక దగ్గర అంటే బయాప్సీ చేసాము, బయాప్సీ చేసిన తర్వాత మన క్యాన్సర్ అనుమానంగా ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా సిటీ అబ్డోమెన్ చేపిస్తాం. సిటీ స్కాన్లో కూడా మనకు పాజిటివ్ వచ్చింది, లివర్లో కూడా అనుమానం ఉంది అనుకున్నప్పుడు అప్పుడు మనం పెట్ స్కాన్కి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. మలంలో రక్తం పడుతున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు అంటే మన బ్లీడింగ్ ఎప్పుడైతే ఏనల్ కెనాల్ చుట్టూ వస్తాయో
అంటే అది హెమరాయిడెక్టమీ కానీ, ఫిషరెక్టమీ కానీ, లేకపోతే ఫిస్టులా ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా లోకల్ ట్రీట్మెంట్స్, అంటే మన పెరియనల్ రీజన్లోనే ట్రీట్మెంట్ జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ అది ఒకసారి అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రాన్స్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా వరకు జీవితాంతం వాడాల్సి ఉంటాయి. కొన్ని రోజులు ఈ వ్యాధి తగ్గుతుంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి, కొన్ని రోజులు ఉండదు, అందుకని దీన్ని అంతా మెయింటైన్, అంటే అప్పుడప్పుడు మనకు ఈ మందులు అడ్జస్ట్ చేసుకోవటము, ఫ్రీక్వెంట్గా మీ డాక్టర్ని కలవటం, ఇలాంటి చేయడం చాలా చాలా అవసరం. అదే మ్యాలిగ్నెన్సీ ఉంది అంటే కొంచెం మనం ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అంటే బయాప్సీ చేయించుకోవాలి. బయాప్సీ అయిన తర్వాత మీరు ఏ స్టేజ్లో ఉన్నారో నిర్ధారించాలి. కొన్నిసార్లు ఆ స్టేజింగ్ ఆఫ్ డిసీజ్ని డౌన్గ్రేడ్ చేయడానికి ముందే మనం కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు బాగా స్ప్రెడ్ అయింది అని అనుకున్నప్పుడు, అంటే లివర్కి, లంగ్స్కి స్ప్రెడ్ అయింది అనుకున్నప్పుడు, అలాంటప్పుడు సర్జికల్ కన్నా ముందు మెడికల్ థెరపీని ఎక్కువ మనం ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకున్న వ్యాధిని బట్టి, జబ్బును బట్టి సింపుల్ నుంచి చాలా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ వరకు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని బ్లీడింగ్ పరెక్టమ్ అని చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. దాన్ని మనం అంటే నెగ్లెక్ట్ చేయకూడదు. మలంలో రక్తం కనిపించడం వెనుక అన్నిసార్లు క్యాన్సరే కారణంగా ఉండాల్సిన పని లేదు. మామూలు పరిస్థితుల్లో కూడా మలంలో రక్తం పడవచ్చు. అయితే ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాలా మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. బహిష్టు నొప్పితో బాధపడుతున్నప్పుడు అర చెంచాడు వసపొడిని కలిపిన గోరువెచ్చటి నీళ్లను రోజుకు 2 సార్లు తాగడాన్ని అలవాటు చేసుకోండి. వేధించే నెలసరి బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.